కొమరంభీం జిల్లా కాజ్నార్ పట్టణంలో రావి శ్రీనివాస్ ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. నన్ను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన నేను చేసిన తప్పు ఏంటి అంటూ ప్రెస్ మీట్లో మాట్లాడిన రావి శ్రీనివాస్, మంత్రి సీతక్క అహంకారమే తన సస్పెన్షన్కు కారణమని, గతంలో కూడా కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేసి తిరిగి టికెట్ ఇచ్చిన విషయాన్ని సిర్పూర్ నియోజకవర్గ నాయకులు రావి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. సోమవారం కాగజ్నగర్లో ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకంతో సీఎం టికెట్ ఇచ్చారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బహుమతి ఇస్తానని హెచ్చరించారు. నేను చేసిన తప్పు ఏంటో బహిరంగంగా చెప్పాలి రావి శ్రీనివాస్ అన్నారు. ఇంకా మైనస్ అయినాం. ఇక్కడ వారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి జిల్లాలో నాయకులు సరిగా పనిచేయలేదని, జిల్లా నాయకులు మైనస్ చేశారని, పార్లమెంట్ సీటు పోవటానికి ఆదిలాబాద్ జిల్లా నాయకులు కారణం అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ, అధిష్టానం దృష్టిలో ఈమె చాలా కష్టపడ్డట్టు, ఆదిలాబాద్ జిల్లా నాయకులంతా పెద్ద సన్నాసులు అనే విధంగా అక్కడ క్రియేట్ చేయటం జరిగింది. ఇది చాలా తప్పని మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, పిసిసి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వీరి చేతగానితనం వల్లే ఆ సీటు ఓడిపోయిందని కూడా చెప్పినాం. ఒక ఆదివాసీ ఆడబిడ్డ భయపడేది లేదు. వీళ్ళ సస్పెన్షన్ నా ఈకతో సమానం. నిన్న కూడా చెప్పినా, మళ్ళోసారి చెప్తున్నా, ఈ సస్పెన్షన్ నన్ను పీకేది ఏం లేదు. నేను ఎప్పటికీ ప్రజల మధ్యలో ఉండేటోడిని. ఈ ప్రాంతంలో సంక్షేమం మీరు సక్రమంగా చేయకపోతే ఎదిరించేటోడిని. ఇవాళ ప్రజలు పడుతున్న కష్టాలు, అభివృద్ధికి నోచుకోక వెనకబడిన ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా పేదవాళ్ళ వెనుక, ప్రజల వెనుక ఈ ప్రాంతం ఆదివాసీ జిల్లా, వెనుకబడిన జిల్లా కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో ఏదైతే భూమి కోసం, నీరు కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను ఎదిరిస్తూ వచ్చిన ఈ జిల్లా మరి ఈసారి కూడా మాకు 30 సంవత్సరాల నుంచి అపోజిషన్ లో ఉన్నాం. మాకేదేం కొత్త కాదు. ఖచ్చితంగా మేము కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న మొన్న ఒక నాయకుడు నాకు, జిల్లా నాయకులు ఒక సలహా కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకు, అధికారం ఉంది కదా, ఆమెకి ఏది ఇష్టమో అదే చేయండి కదా, మీరు కూడా 4 రూపాయలు సంపాదించుకోండి కదా, అధికారం ఉంది కదా అన్నాడు. నేను ఆస్తులు కూడబెట్టుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదండి. నేను ఆప్తుల్ని సంపాదించుకోవడానికి వచ్చినా. నేను ఆప్తుల కోసమే చూస్తా తప్ప ఆస్తుల కోసం చూడను. ఆస్తుల కోసం చూసేట ఆమె ఎన్నికల తర్వాత దండే విఠల్ గారిని పార్టీలోకి తీసుకుంటాం. మరి కొత్త నాయకుడిని తీసుకున్నప్పుడు జిల్లా నాయకుడికి బాధ్యత ఉంటది. ఇద్దరిని సమన్వయం చేసి ముందుకు నడపాల్సిన బాధ్యత. మరి ఆయన తీసుకున్న తర్వాత సమన్వయం చేయటం పక్కకు పెట్టండి, మరి గ్రూపిజాన్ని పెంచే విధంగా డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్, సీతక్క గారు ఇద్దరు కలిసి ఇక్కడ గ్రూపిజం చేస్తూ మరి దండే విఠల్ గారికి పెద్దపీట వేయడం జరుగుతుంది. ఇది తప్పు, ఇది అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తే, మేము ఒకరోజు మా వల్ల కాక కార్యకర్తలు బాధపడుతున్నారని ఎమ్మెల్సీ గారి దగ్గరికి వీళ్ళందరినీ కూడా క్యాడర్, గత 15 సంవత్సరాల నుంచి పార్టీకి అండగా ఉంటూ పనిచేసిన వ్యక్తుల్ని మీరు ఆదుకోండి, మీరు వెంటబెట్టి నడవండి, నా లీడర్షిప్ ఇష్టం లేకపోతే మీరు వెంటబెట్టుకొని నడవండి అని కూడా వారికి అప్పచెప్దామని తీసుకెళ్ళినాం. మేమేం తప్పు చేయలేదు. మేము తప్పు చేస్తే మీరు బహిరంగంగా చెప్పండి, నువ్వు పలానా దాంట్లో తప్పు చేసినావు, ఇట్లా చేసినా కనపడబోతుంది. అదంతా కూడా కాంగ్రెస్ లో ఎందుకు కొనసాగుతాం? నేనైతే కాంగ్రెస్ లో ఉండనని చెప్పే కదా ఇప్పుడు బహిరంగంగా నేను మీడియా ముందుకు రావటం జరిగింది. అది కాంగ్రెస్ లో కొనసాగేటోడిని అయితే దయాదండం అనుకుంటా, సంపాదన కోసం లేదా పదవుల కోసం చూసుకునేటోడిని అయితే నేను వెళ్ళి దయాదండం అని కాళ్ళు మోకే పని చేస్తుండే. నేను ఇట్లా మీడియా ముందుకు వచ్చేటోడిని కాదు. నేను ఏనాడు తలకాయ ఉంచలే. కాంగ్రెస్, నేను నా కుటుంబ సభ్యుడైన నా మేనమామకే నేను తలకాయ ఉంచకుండా ప్రజల పక్షాన కొట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి ఉన్నా. అట్లాంటిది ఇవాళ పార్టీకి తలకాయ ఉంచే మనిషినా నేను? ఇవాళ ప్రజల కోసం ఖచ్చితంగా నేను నిలదీసే మనిషినే కాబట్టి నేను ఏ పార్టీ ఉడతా బెదిరింపులకు భయపడే మనిషిని కాదు. నేను ఖచ్చితంగా ప్రజల పక్షానే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్యకర్తల అభిష్టం మేరకు ఖచ్చితంగా ఫ్యూచర్ లో నిర్ణయం తీసుకుంటాం, కానీ ఇప్పుడైతే ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. ప్రజలకు మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఎన్నైతే గొంతుకులు ప్రజల పక్షాన పోరాడుతా ఉన్నాయో వారితో పాటు నా గొంతు కూడా ఈ రోజు నుంచి కలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాకు మామ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
ఎవరైనా కూడా ప్రజలు మేలు కోరే వాళ్ళు నాకు మామూలు, ప్రజలు మేలు కోరని వాళ్ళు నాకు మామూలు కాదు. ప్రజలు మేలు కోరి వాళ్ళు కలిసి ప్రయాణం చేద్దాం ప్రజల కోసం ప్రాంతం కోసం అంటే తప్పకుండా నేను ఎవరైనా పర్లేదు, నేను రిసీవ్ చేసుకుంటా. అవసరమైతే నేను వాళ్ళకి పని చేస్తా, లేకపోతే వాళ్ళతో నాకు పని చేయించుకుంటా.